హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈరోజు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సార్ హాయ్ సార్. హాయ్. సార్ ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు అకిరా సినిమాల్లోకి రాబోతున్నాడు, ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఒక న్యూస్ వినిపిస్తుంది. అండ్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండబోతున్నారండి అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఇవి వార్తలా లేకపోతే నిజమేనా? సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి దీని మీద. ఈరోజు కూడా ఎవరో రాశారు, పవన్ కళ్యాణ్ ఆ 2 సినిమాలు చేసిన తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో వస్తాడు, తర్వాత ఈ సినిమా రాజకీయాలు 2 పడవల మీద ప్రయాణం చేయడం కష్టమవుతుంది, ఆ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఓకే అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవును. ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా, ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా, జన సమూహంలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా తన కొడుకును అఖిలానందన్ తీసుకెళ్తున్నాడు. అవును. అంటే మెల్లమెల్లగా అతన్ని సినిమా ప్రేక్షకులకు ఏదో మా కొడుకు వస్తున్నాడు అని చెప్పడానికి సంకేతంలాగా అనుకోవచ్చు దాన్ని. ఓకే. ఇంకొంచెం ముందుకెళ్తే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాసు వీళ్ళంతా సీనియర్లు అయినట్టు లెక్క. అవును. వాళ్ళ తరం మెల్లమెల్లగా ముగుస్తూ ఉంది. అవునవును. ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళు ఉన్నాక కూడా వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోతారు కదా. అవును. ఈ లోపల కొత్త తరాన్ని ప్రేక్షకులకు తమ అభిమానులకు అందించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అవును. త్రివిక్రమ్ డైరెక్టర్ కొడుకున్నాడు, రిషి అనుకుంటా అతని పేరు. అవునవును. అతని దర్శకత్వంలో అకిరానంద్ హీరోగా ఒక సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే దాని సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక దర్శకత్వ వారసుడి దర్శకత్వంలో ఒక కథానాయకుడి వారసుడు వస్తున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఏదైనా కూడా అది కార్యరూపం దాల్చేంత వరకు మనకు వార్తలుగానే ఉంటాయి. ఇంకా రకరకాల వార్తలు రావచ్చు. ఈయన దర్శకత్వంలో, ఆయన దర్శకత్వంలో, లేకుంటే పవన్ కళ్యాణే దర్శకత్వం చేసి తన కొడుకును ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, ఇట్లాంటి వార్తలు ఎవరికి దోచింది వాళ్ళు రాసుకుంటారు. కానీ కాలం నిర్ణయిస్తుంది ఎవరు దర్శకత్వంలో ఎవరు యాక్టింగ్ చేస్తారు, ఎప్పుడు ఎంట్రీ జరుగుతుంది అనేది. ఇవన్నీ ఊహాగానాలుగా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.